సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. సామాజిక సమతా సంకల్ప మహోత్సవాల్లో భాగంగా ఏలూరులో భారీ బైక్ ర్యాలీ జరిగింది. చరిత్రలో నిలిచిపోయేలా బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అంటున్నారు అధికారులు, రాజకీయ నేతలు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు. సంకల్ప మహోత్సవంపై మరింత సమాచారాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్, రాజకీయ నేతలు ఏమంటున్నారో మా ప్రతినిధి రాజు వివరిస్తారు. సామాజిక సమతా మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు కూడా ఏలూరులో భారీ ర్యాలీ కూడా చేపట్టారు. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ గానీ రేపు జడ్పీ చైర్మన్ రేపు నగర మేయర్ కూడా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సామాజిక సమతా మహోత్సవాల్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? జిల్లాలో ఏ విధంగా చూస్తారు? అసలు 125 విగ్రహాలకు సంబంధించి ఏర్పాటు చేయడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంబేద్కర్ అందరి వారు అన్న మాటని నిజం చేయడానికి ఈరోజు సామాజిక సమత సంకల్ప యాత్ర అన్నది అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఆయన ఒక కులం సంబంధించి ఒక మతం సంబంధించి లేకుండా అందరికీ మనిషి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంకల్పంలో పాల్గొవాలని చెప్పి రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదే ఈ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలో కూడా ఉన్న ప్రతి చోట్ల కూడా విగ్రహాలు ఏది ఉన్నాయో అది అన్ని కూడా శుభ్రం చేసి పెయింట్ చేసి దానికి ఈరోజు దండ వేయించడం, ఒక బైక్ ర్యాలీ జరిపించాము ఒక 500 మందితో, మరియు ఒక 3000 మందితో హ్యూమన్ చైన్ ఫార్మ్ చేసి ఇదన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మరియు అందరికీ కూడా ఆ గొప్ప వ్యక్తి సంబంధించిన విషయాల్ని తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఏలూరు నుంచి కూడా భారీ స్థాయిలో కూడా ర్యాలీ చేపట్టారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చరిత్రలో కూడా నిలిచిపోయే విధంగా మరి ఎప్పటికీ కూడా చరిత్ర ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోయేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మరి రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ మరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన ఆశయాల్ని కొనసాగించారో అదేవిధంగా ఈరోజు తనయుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప ఆలోచనతో మరి భావితరాలందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం చాలా సంతోషం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అండగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? అంబేద్కర్ అందరి వాడు కాబట్టి అది గ్రహించిన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. చదువు కానీ అందరూ సమానమే, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరూ కూడా సమానమే, అందరూ ఒకటే అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆచరణలో తెస్తున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసం ఆలోచించేవాడు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల కోసమే ఆలోచించి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఆయన నడుస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాం. విద్యకి ఇప్పుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు పైకి రావాలని, వాళ్ళకి చేయూత ఇవ్వాలని ప్రతి పథకాన్ని కూడా ఆయన అందిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగులతో అక్కడ విజయవాడలో ఆయన చేస్తున్నారంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి విజయవాడ నగరం నడిబుడ్లో మరి 125 అడుగుల మరి అంబేద్కర్ గారి భారతరత్న అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభోత్సవం కార్యక్రమం చేయబోతున్నాం. దాంట్లో భాగంగా ఏలూరులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి డివిజన్ నుంచి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మానవహారంగా ఈ రోజు అల్లూరు సీతారామరాజు గారి స్టేడియంలో మానవహారంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోవు ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకి మరి కోట్లాది మందిగా ప్రజలు మరి రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేస్తున్నారు కాబట్టి మరి 50 డివిజన్లో కూడా ఆళ్నాని గారు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క బస్సుల్లో యాత్రలు మరి ప్రతి ఒక్కరు కూడా మరి అంబేద్కర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ఆళ్నాని గారి అభిమానులు, అందరు అభిమానులు మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్కి సంబంధించి అందరి వాడిగా కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం శుభారంభం చెబుతున్నారు. ఈ రోజుకి సంబంధించి కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగించే విధంగా కూడా పూర్తిగా అందరికీ తెలియజేసే విధంగా బైక్ ర్యాలీ కానీ మానవహారం కానీ నిర్వహించామని చెప్పి కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి.